దివ్యాంగులకు ఒక తీపి కబురు అయితే చెప్పింది కూటమి ప్రభుత్వం. త్వరలోనే త్రిచక్ర వాహనాలను అందించబోతోంది. ఇవి కూడా రిట్రోఫిటెడ్ మోటార్ వాహనాలు అనమాట. దీనికి ఒక్కొక్క వాహనం ఖరీదు దాదాపు ₹1,00,000 వరకు ఉంటుంది. అయితే మొత్తం ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక 10 సైకిళ్ళను మాత్రమే 10 వాహనాలను మాత్రమే అందజేయబోతున్నారు. మొత్తం 175 నియోజకవర్గాలకు కలిపి 1750 వాహనాలను అందించబోతున్నారు. అయితే 2 విడతలుగా మొదటి విడతలో 875, తర్వాత 875 వాహనాలను అయితే అందిస్తారు. ఇప్పటికే దీనికి సంబంధించి టెండర్లు పిలిచారట. దాదాపు దీనికి సంబంధించి 17.50 కోట్లు ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. అయితే ఇందులో ప్రధానంగా దీని అర్హతలు ఏంటి అంటే, డిగ్రీ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ ఆపై ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు, కనీసం ఏడాది పైబడి స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారికి తొలి ప్రాధాన్యత ఇస్తారట. అలాగే 70% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు అర్హులు. 70% లోపోళ్ళకైతే ఉండదు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నవారికి అందిస్తారు. వార్షిక ఆదాయం 3 లక్షల లోపే ఉండాలి. టెండర్లు ముగిసిన తర్వాత దరఖాస్తులు స్వీకరిస్తారు. అందులో ఈ అర్హతలన్నీ గమనించిన తర్వాత అప్పుడు ఈ సైకిల్ని అయితే అందజేస్తారు.